హాయ్ హలో వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. మళ్ళీ జూన్లో ఇంకొక పొజిషన్ తీసుకోవడం జరిగింది. 7 minute టైం ఫ్రేమ్ దగ్గర మనకు పీటీసీ షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఈ పొజిషన్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అండి. ఎందుకని ఇన్స్పైరింగ్ అని మాట్లాడే ముందర ఇంకొక డీటెయిల్ చెప్తాను. నార్మల్గా రివెంజ్ ట్రేడింగ్ అంటే మనం ఒక పొజిషన్ తీసుకుంటాము, ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత అది రెడ్లోకి వెళ్ళిపోతుంది. రెడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి మళ్ళీ ఆ రెడ్ని గ్రీన్ చేయాలి అనే తపనతో ఈగోతో పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు అది మళ్ళీ గ్రీన్లోకి తేగలమా తేలేమా అనేది కంప్లీట్ ప్రాబబిలిటీ గేమ్. అంటే ఫస్ట్ మనం ఒక పొజిషన్ వేస్తేనే దానికి 50% ప్రాబబిలిటీ గ్రీన్లో రావచ్చు, రెడ్లో రావచ్చు. రెడ్లో వచ్చిందని మళ్ళీ గ్రీన్లోకి రావాలి అంటే మళ్ళీ ప్రాబబిలిటీ మళ్ళీ ఇంకో 50% అవుతుంది. కాబట్టి అలాంటి రివెంజ్ ట్రేడింగ్ మనిషి చేస్తే ఓకే. నిజంగా ఒక రివెంజ్ ట్రేడింగ్ ఒక ఆల్గో చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఆల్గోలో ట్రేడ్ చేసి ఆ ట్రేడ్ మైనస్లోకి వెళ్ళిపోయిన వెంటనే రివెంజ్ ట్రేడ్ తీసుకునే ఆల్గోని మనం డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఈ వారం లోపల వస్తుంది. టెస్టింగ్ ఫేజ్లో ఉంది, 90% టెస్ట్ అయిపోయింది అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ వీడియో రిలీజ్ చేసే ముందర. సో అదైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. ఇక మనం మళ్ళీ మన ఈగల్ హంట్ ఆల్గో గురించి మాట్లాడుకుందాం. ఇది సింపుల్ అండి, మీరు ఏ థియరీ అయినా ఫాలో అవ్వండి. ఆ థియరీ ఒక సిగ్నల్ అయితే జనరేట్ చేస్తుంది కదా, మరి ఇంకా థియరీ ఎందుకు? మీరు ఈఎంఐ క్రాస్ ఓవర్ ఫాలో అయ్యారు, బాబు ఇక్కడ కొను ఇక్కడ అమ్ము ఏదో చెప్పాలి కదా. సో అలాగే మీరు ఏ థియరీ అయినా ఫాలో అవ్వండి, ఆ థియరీకి సంబంధించి ఒక సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఆ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు ఒక పొజిషన్ తీసుకోవాలి మనం. నేను ఫాలో అయ్యే థియరీ మీకు చార్ట్ మీద విజువల్ రిప్రజెంటేషన్గా చూపించడానికి కావాలని ఒక రెడ్ లైను ఒక గ్రీన్ లైను అనేవి నడుస్తూ ఉంటాయి. ఎల్లో లైన్ అనేది ఈ రెడ్కి గ్రీన్కి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రావెల్ చేసిన ఎల్లో లైన్ ఎప్పుడైతే పైన ఉన్న రెడ్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఒక షార్ట్ సిగ్నల్ అమ్ము అనే సిగ్నల్ జనరేట్ అవుతుంది. సిగ్నల్ వచ్చిన వెంటనే కూడా పొజిషన్ తీసుకోదు. రీజన్ చాలా సింపుల్. ఎన్నోసార్లు మీరు డిసిప్లిన్డ్గా ఉండి సిగ్నల్ వచ్చిన తర్వాతే పొజిషన్ తీసుకొని ఉండే ఉంటారు, కానీ అయినప్పటికీ పిఎన్ఎల్ నెగిటివ్లోనే ఉంటుంది. ఎందుకని అలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకనంటే సిగ్నల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు షార్ట్ పొజిషన్ వచ్చే టైము లేదంటే లాంగ్ పొజిషన్ వచ్చే టైము అని చెప్తుంది, కానీ బయర్స్ అందరూ అక్యుములేట్ అయ్యి బై చేస్తున్నారా, సెల్లర్స్ అందరూ అక్యుములేట్ అయ్యి సెల్ చేస్తున్నారా అనేది మనకి చెప్పదు. సో అది మనకి ఎలా తెలుస్తుంది? ఒక్కసారిగా వెలాసిటీతో, ఒక్క స్పీడ్తో, లేకపోతే ఒక లిమిట్తో పెరగటమో తగ్గటం ఇవన్నీ జరిగితే మాత్రమే అందరూ మూకుమ్మడిగా ఎంటర్ అయ్యారు అనేది సిచ్యువేషన్. అలాగే ఈ ఆల్గోలో కూడా సిగ్నల్ పడ్డ వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకోదు. సిగ్నల్ పడిన తర్వాత మళ్ళీ ఇంకొక మంచి ప్రైస్ పాయింట్ కోసం వెయిట్ చేసి ఆ ప్రైస్ పాయింట్ వచ్చాక మాత్రమే షార్ట్ పొజిషన్ తీసుకుంటుంది. ఒకవేళ ఆ ప్రైస్ పాయింట్కి రాలేదు అప్పుడు తీసుకోదు అబ్బాయి, అసలు ఇంకా ట్రేడ్ వదిలేస్తుంది. సపోజ్ 75,000 ఉంది, 75,800 దగ్గర నేను షార్ట్ పొజిషన్ తీసుకుంటాను, ఇది ఫిక్స్ అయింది అనుకుందాం. 75,800కి అసలు బీటీసీ రాలేదు, లేదంటే మీరు అనుకునే స్క్రిప్ట్ రాలేదు బ్యాంక్ నిఫ్టీలోని ఏదో ఒకటి. సో రాకపోతే ఇంకా అసలు అది పోదు, ఆ ట్రేడ్ క్యాన్సిల్ అంతే. అంటే సిగ్నల్ పడటమే చాలా గొప్ప విషయం. మనకి నెలలో 60 days స్పాన్లో అరౌండ్ 40-45 సిగ్నల్స్ పడతాయి. 40-45 సిగ్నల్స్ పడ్డా కూడా 2 నెలల్లో మనకి కేవలం 12 నుంచి 15 ట్రేడ్లు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే దాని రీజన్ ఏంటి అంటే ఆ 45 ట్రేడ్స్ని మళ్ళీ ఫిల్టర్ చేసి 15 ట్రేడ్స్ మాత్రమే ఎంటర్ అవుతుంది. అంత లెవెల్స్ ఆఫ్ ఫిల్టరింగ్ పెట్టుకొని ఉంటుందన్నమాట ఈ ఆల్గో. సో అలాగే ఎప్పుడైతే ఎల్లో లైన్ వెళ్ళి రెడ్ లైన్ని టచ్ చేసిందో అప్పుడు ఒక షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఫిల్టరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫిల్టరింగ్ స్టార్ట్ అయ్యి ఈ ప్రైస్ పాయింట్లో నేను షార్ట్ చేస్తాను అని ఒక లైన్ గీసుకొని కూర్చుంటుంది. ఆ లైన్ అనేది మనకి క్యాండిల్స్ పైన రెడ్ లైన్ లాగా కనిపిస్తుంది. అక్కడ షార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఎల్లో లైన్ గ్రీన్ లైన్ని టచ్ చేస్తుందో అప్పుడు ఏమని చెప్తుందంటే ఇంకా బయటికి వచ్చేసే సమయం వచ్చింది అని. సమయం వచ్చింది కదా అని ఇమ్మీడియట్గా బయటికి రాదు, మళ్ళీ అదొకటి ఉంది అక్కడ.
ఇమ్మీడియట్గా బయటికి రాకుండా మళ్ళీ ఓకే నేను ఈ ప్రైస్లో అయితేనే బయటకు వస్తాను అని అక్కడ ఒక గ్రీన్ లైన్, క్యాండిల్స్ కింద గ్రీన్ లైన్ ఒకటి రాసుకొని కూర్చుంటాను. సరే షార్ట్ పొజిషన్ ఎంట్రీ అయితే ఇక్కడికి వస్తే కానీ నేను ఎంటర్ అవ్వాలని కూర్చుంటావు, అక్కడికి ఎప్పటికీ రాకపోతే ఆ ట్రేడ్ ఎగ్జిక్యూటే అవ్వదు. మరి ఆల్రెడీ తీసుకున్న పొజిషన్కి ఈ గ్రీన్ లైన్ దాకా వస్తే మాత్రమే నేను ఎగ్జిట్ అవుతాను, లేదంటే ఎగ్జిట్ అవ్వను అని అంటే మరి ఇబ్బందే కదా ఉన్న పొజిషన్ కానీ మీకు అనుమానం వచ్చింది, నాకు అర్థమైంది. ఇది ఎప్పటికప్పుడు గ్రీన్ లైన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తారు ఏంటంటే ఎప్పుడెప్పుడైతే మార్కెట్ మూమెంట్ అనుకోండి, ఎల్లో లైన్ గ్రీన్ లైన్ రెడ్ లైన్ టచ్ చేసే మూమెంట్ అనుకోండి, ఆ మూమెంట్ని బట్టి గ్రీన్ లైన్ అనేది మారుతూ వెళ్తూ ఉంటుంది. ఈ మారుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆల్గోకి డ్రా డౌన్ చాలా తక్కువ అంటే అరౌండ్ 10% to 15% మధ్యలో ఉంటుంది డ్రా డౌన్. సో అది ఎంట్రీ తెలిసింది, ఎగ్జిట్ తెలిసింది, సిగ్నల్ బటన్ తెలిసింది, సిగ్నల్ పడిన తర్వాత ఎంట్రీ తెలిసింది, ఎంట్రీ పడిన తర్వాత మళ్ళీ సిగ్నల్ బటన్, మళ్ళీ సిగ్నల్ పడిన తర్వాత ఎగ్జిట్. 4 స్టెప్స్, సింపుల్. స్క్రీన్ మీద కూడా చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు టెర్మినాలజీ ఒకసారి అనుకుందాం. ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్ అని స్క్రీన్ మీద 2 కనిపిస్తూ ఉంటాయి. ఫేవరబుల్ అంటే మీరు ఏదైనా ఒక పొజిషన్ వేసినప్పుడు -300 వచ్చింది, అది యాడ్వర్స్. +300 వచ్చింది, +400 వచ్చింది, +500 వచ్చింది. గ్రీన్లో ఉంటే అది ఫేవరబుల్, రెడ్లో ఉంటే అది యాడ్వర్స్. ఎంత ఫేవరబుల్ ఎంత యాడ్వర్స్? ఇప్పుడు స్క్రీన్ మీద -19,000 యాడ్వర్స్ అంటే -19,000 దాకా వెళ్ళింది పిఎన్ఎల్. +70,000 ఫేవరబుల్ అంటే +70,000 దాకా వెళ్ళింది, అది స్వింగ్. +70,000 నుంచి -19,000 దాకా వెళ్తుంది అని ఒక స్వింగ్. ఇప్పుడు మనం ఆల్గో పొజిషన్ తీసుకున్న తర్వాత దీని సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. కానీ ఒక చిన్న క్లూ ఏంటి అంటే మీరు ఇందులో చూడాల్సింది ఏ ఆల్గో అయినా కూడా ఎప్పుడు గ్రీన్లోనే, ఎప్పుడు ప్రాఫిట్స్ ఇస్తుంది, ఎప్పుడు గ్రీన్లోనే ఉంటుంది. ఆల్గో ఏమి మార్కెట్ని కనిపెట్టాల, మార్కెట్ ఎడిపోతుందో తెలియడానికి. ఆల్గో ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయాలి, దక్కని పరిస్థితుల్లో తక్కువ లాస్లో బయటికి రావాలి. మీరు ఈ వీడియోలో గ్రీన్ లైన్ని ఫాలో అవుతూ ఉంటే, క్యాండిల్స్ కింద గ్రీన్ లైన్ని ఎంత చక్కగా ఎప్పటికప్పుడు ఓకే ఇక్కడ దాకా మార్కెట్ రాదా ఎగ్జిట్ అవ్వడానికి, అయితే ఇక్కడ దాకా రమ్మను, లేదా ఇక్కడ దాకా కూడా రాదా అయితే ఇక్కడ దాకా రమ్మను అని మార్కెట్కి తగ్గట్టుగా గ్రీన్ లైన్ అడ్జస్ట్ అవుతూ వెళ్ళటాన్ని మీరు చూస్తారు. అది ఒక్కటే ఈ ఆల్గోలో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఎంట్రీ ఎక్కడ జరిగింది, ఎగ్జిట్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ అది చూసుకోండి. రెండోది గ్రీన్ లైన్ ఎలా మారింది, కాంప్రమైజ్ అయిందా గ్రీన్ లైన్, తనకు అనుకూలంగా మార్కెట్ లేదని కాంప్రమైజ్ అయితే వెళ్ళిందా, లేదంటే మార్కెట్ ఫేవరబుల్గా వెళ్ళిందా, అదొకటి చూడాలి. మూడోది ఎగ్జిట్ ఎలా జరిగింది, గ్రీన్లో జరిగిందా అంటే ప్లస్లో ఎగ్జిట్ అయిందా మైనస్లో ఎగ్జిట్ అయిందా, ఇది ఒకటి మీరు చూడాలి. నాలుగోది సిగ్నల్ పడిన తర్వాత ఎంట్రీ ఎంతసేపటికి జరిగింది. ఐదోది సిగ్నల్ పడిన తర్వాత ఎగ్జిట్ ఎంతసేపు తీసుకుంది. ఆరోది వెరీ ఇంపార్టెంట్, ఫేవరబుల్కి యాడ్వర్స్కి ఎంత స్వింగ్ ఉంది. -70,000 +75,000 అంటే గుండె ఆగిపోతుంది మాన్యువల్ ట్రేడింగ్లో అయితే. సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఎంట్రీ ఎప్పుడు జరిగింది, ఎగ్జిట్ ఎప్పుడు జరిగింది, ఎంత ప్లస్లో ఉంది, ఎంత మైనస్లోకి వెళ్ళింది, ఫైనల్గా ఎంతకి ఎగ్జిట్ అయింది. అన్నిటికంటే సూపర్ ఇంపార్టెంట్ ఎన్నింటికి ట్రేడ్ తీసుకుంది, ఎన్నింటికి ఎగ్జిట్ అయింది. ఒక్కొక్కసారి 13, 15, 17 గంటలు కూడా ఆల్గో అలాగే ఉండిపోతుంది. కానీ మాన్యువల్ ట్రేడింగ్లో అంతసేపు, నిమిషానికి మనిషి సైకాలజీ మారిపోతూ ఉంటుంది, మాన్యువల్లో చాలా కష్టం. అందుకని ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే మన ఆల్గో ఈసారి ఆల్మోస్ట్ చాలా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తర్వాత జూన్లో ఫస్ట్ టైం రెడ్లో ఎగ్జిట్ అయింది. ఎన్నోసార్లు గ్రీన్లో పెట్టి ఒకసారి రెడ్లో పెట్టింది కాబట్టి మరేం పర్వాలేదు, నెక్స్ట్ ట్రేడ్లో ఖచ్చితంగా గ్రీన్లోకే వస్తుంది, గ్రీన్లో ఎగ్జిట్ అవుతుందని మీరు అందరూ విష్ చేయండి. నేను కూడా విష్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రేడ్ ఖచ్చితంగా గ్రీన్లోకి రావాలని ఆశిద్దాం. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా, ఎంక్వైరీ చేయాలన్నా కూడా డైరెక్ట్గా నేను స్క్రీన్ మీద మెయిల్ ఐడి ఇవ్వటం జరిగిందండి. అదే అఫీషియల్ కమ్యూనికేషను. మీరు మీ అఫీషియల్ కమ్యూనికేషన్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు.
కామెంట్లో మీకు ఏం కావాలో అడగచ్చు, మీకు అర్థం కాకపోతే చెప్పచ్చు.